శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం, ఈ నెల మొత్తం కూడా ఫిబ్రవరి నెల అదృష్టవంతమైన కాలం అనే చెప్పుకుందాం. ఎందుకు అని చెప్పేద్దాం. అదొకటండి, ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి మీరు. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో ఆదరణ, మీకు ముఖవర్చస్సు, కంఠధ్వని, పాటలు పాడే అవకాశాలు, అదృష్టము ఎక్కువ ఉన్నాయి మీకు. బహుశా విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీకు. అంతే కదండి, మీకు 5 గ్రహాలు చతుర్థ భావంలో ఉన్నాయి. అంటే ఇంతకుముందు 4వ భావంలో రాహు ఉంటే తల్లిగారికి బాగుండదు అనుకునేవాళ్ళం. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. రవి రాహువులు చతుర్థ భావంలో ఉండడం వలన యోగాన్నే ఇస్తారు. రవి రాహులే కాదండి, బుధ శుక్రులు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మీకు ప్రయోజనం కూడా ఉంది. అంటే బుధ శుక్రులు కాంబినేషన్ ఏంటంటే మీకు భూములు ఇవ్వడము, సినిమా రంగంలో రాణించడము, చక్కటి చదువు ఇవ్వడము, అలాగే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం కలగడము, భూములు కొనుక్కోవడము, సంగీత ప్రియులకు సంగీతంలో బాగా రాణించడము, ఇవన్నీ జరగబోతున్నాయి. ఎక్కువ జనాకర్షణ ఉంటుంది. తల్లిగారికి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. తల్లిగారి ప్రేమాభిమానాలు కాదండి, మీ చదువులో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారన్న సందేహం లేదు. ఇందాక చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కుజుడు సంబంధించిన భూములు ఉన్న వారికి బాగా యోగవంతమైన కాలము. సంతానం విషయంలో కొద్ది చిన్న ఇబ్బందులు, టెన్షన్స్ పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయం టెన్షన్స్ పడుతూ ఉంటారు. టెన్షన్స్ పడకండి. వివాహాది వేడుకలు, శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో జరగడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా అష్టమస్థాన గురుడు వలన ఇబ్బందికరంగా ఉంటుంది కదా, కరెక్టే కదా. రావాల్సిన డబ్బులు రాకపోవడము, సంతానంలో ఆటంకాలు కలగడము, అయితే లారీ రేటు సంబంధించిన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతూ ఉంటాయి. కానీ గురుడు ద్వితీయాధిపతి అవ్వడం వలన, సెకండ్ భావాన్ని చూసుకోవడం వలన అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు.
గురుడు వస్తే మరి అంత దారుణంగా ఏం చెప్పడు కదా. అనారోగ్య సమస్యలు బయటపడేట్టు చేస్తూ ఉంటాడు, ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు, సడన్ గెయిన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. మీ చేస్తున్న బిజినెస్లో అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, విద్యా సంస్థలు, ఫైనాన్స్ రంగ సంస్థలు కూడా బాగా డెవలప్ అవుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగపరంగా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి. అంతేకాకుండా మీరు ఏది చేస్తున్నారో అంటే ఏది చేస్తున్నారంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ప్రైవేట్ రంగ సంస్థలో కానీ ఉంటారు కదా, వాటిలో ప్రమోషన్స్ వస్తాయి. మీకు ప్రమోషన్స్ రావడము, పెరగడం, మీకు ఒక జీతాలు పెరగడము, ఇవన్నీ ఉంటాయి. కేతు ప్రభావం వలన కూడా ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని సందేహం లేదు. ఈ నెల మొత్తంలో కూడా శివరాత్రి వస్తుందండి. శివరాత్రి అంటే శివుడు పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు. అలాగే కాలసర్ప దోషంలో కూడా మీరు ఉన్నారు కాబట్టి మీ ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించండి. రాహుకేతులకి పూజ చేయించుకోండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, సిఎంఏ కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి. క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు రావట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు నేను కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాల్సింటే పరిహారాలు ఏంటి మనకు తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము, ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరుడు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి, వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహం కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు,
ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా మనం అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి పూజించాలి. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.